దొరికిందని నేను అనుకుంటున్నా. మిత్రుడు శ్రీశైలం యాదవ్ 1,00,000 మందితోని గొప్ప సభ పెట్టి ఆ సభకు రాహుల్ గాంధీ గారినో ప్రియాంక గాంధీ గారినో జాతీయ నాయకుల్ని పిలిచే బాధ్యత నాది. మా ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే గారికి మన్సూర్ అలీ ఖాన్ గారు బాధ్యత తీసుకుంటారు. తప్పకుండా సిద్ధరామయ్య గారిని కూడా పిలవాలని మిత్రుడు శ్రీశైలం యాదవ్ గారు చెప్తున్నారు. తప్పకుండా వారిని కూడా ఆహ్వానం పలుకుతాం. ఇవాళ నేను అడిగేది ఒకటే మిత్రులారా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందింది. చెన్నైలో ఉన్న ఆనాడు మద్రాసులో ఉన్న సినిమా ఇండస్ట్రీని మర్రి చెన్నారెడ్డి గారు ఇక్కడ స్టూడియోలకు స్థలాలు ఇవ్వడమే కాదు, ఫిలిం నగర్ లో వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి చిత్రపురి కాలనీ ఇచ్చి సినిమా కార్మికులను ఆదుకొని చెన్నైలో ఉన్న సినిమా ఇండస్ట్రీని ఈ రోజు హైదరాబాద్ కి నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా ఈనాడు పద్మాలయ స్టూడియో గాని రామనాయుడు స్టూడియో గాని ఈ స్టూడియోలకు ఉన్న స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ప్రోత్సహించింది. ఇవాళ ఈ జంట నగరాలలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించింది మనం, హైటెక్ సిటీ నిర్మించింది మనం, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది మనం, ఐటీ కంపెనీలను తెచ్చింది మనం, ఫార్మా కంపెనీలను తెచ్చింది మనం, శిల్పారామం కట్టింది మనం, ఇప్పుడు వేస్తున్న మెట్రో రైలు కట్టింది మనం. ఆ కనిపించే మెట్రో రైలు కాంగ్రెస్ పార్టీ తెచ్చింది. హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూల నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్ పార్టీ. జూబ్లీ బస్ స్టేషన్ సికింద్రాబాద్ లో కట్టింది మనం, కాచిగూడ రైల్వే స్టేషన్ కట్టింది మనం, నాంపల్లి రైల్వే స్టేషన్ కట్టింది మనం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కట్టింది మనం, ఎంఎంటీఎస్ రైలు తెచ్చింది మనం. ఈ నగరానికి తాగునీటి సమస్య తీర్చడానికి ఒక పక్కన కృష్ణానది జలాలు, రెండో పక్కన గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ నగరంలో ఉండే కోట్లాది ప్రజల యొక్క దాహాన్ని తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కొంతమంది వచ్చి కాంగ్రెస్ ఏం చేసిందని అని అడుగుతారు. కాంగ్రెస్ ఇవన్నీ చెయ్యకపోయి ఉంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యకపోయి కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరలో బిర్లా మంది మెట్ల మీద పిచ్చ పెట్టుకొని బతికేటోళ్ళు. అట్లాంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతున్నారు. నక్లెస్ రోడ్లో గాని శిల్పారామంలో మీరు సెల్ఫీలు దిగి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంది కదా, అవి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించింది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఇది సరిపోదు. ఈ జంట నగరాల కోసం ఒక మెగా మాస్టర్ ప్లాన్ 2050 వరకు ప్రపంచ దేశాలలోనే ఒక అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేయడానికి భవిష్యత్ ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది. అందుకే ప్రపంచంలోనే పేరున్న ఇండియా మాజీ క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ గారిని జూబ్లీ హిల్స్ నుంచి గెలిపించండి. ఈ బస్తీలలో ఉన్నోళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ నగరంలో విద్య, ఉద్యోగము, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఇవాళ నవీన్ యాదవ్ కు 2014 నాడు ఎంఐఎం టికెట్ ఇచ్చింది. 2018లో టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. మరి ఎంఐఎం పార్టీ ఎందుకు ఆనాడు సస్పెండ్ చేసింది? ఇవాళ ఎందుకు కాంగ్రెస్ ఒక మైనార్టీకి టికెట్ ఇస్తే ఇంకో మైనార్టీని జూబ్లీ హిల్స్ లో నుంచి పోటీ పెట్టింది? దీని వెనకాల ఉన్న కుట్రేందో మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. గోషామాయల్లో రాజాసింగ్ మీద మాత్రం అభ్యర్థిని పెట్టాడు అసదుద్దీన్ ఓవైసీ. గోషామాయల్ ఆయన పార్లమెంట్ లో వస్తుంది. అక్కడ మాత్రం రాజాసింగ్ గెలవాలి, ఇక్కడ మాత్రం అజారుద్దీన్ ఓడిపోవాలా? ఇదేనాడు మైనార్టీల కోసం చేస్తున్న సేవ అని నేను అడుగుతున్నా. ఆ పక్కన షబీర్ అలీ గారిని కామారెడ్డిలో ఓడగొట్టడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని అక్కడ పోటీలో పెట్టినాం. అంటే ఈ రాష్ట్రంలో
ఇక ఎంఐఎం తప్ప ఎవరు మైనార్టీ ప్రతినిధులే ఉండొద్దా? అందుకే షబ్బీర్ అలీ గారు నిజామాబాద్ అర్బన్ లో అజరుద్దీన్ గారిని జూబ్లీహిల్స్ లో గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణం కట్టుకొని మిత్రుడు నవీన్ యాదవ్ షబ్బీర్ అలీ గారిని గెలిపించుకొచ్చే బాధ్యత నవీన్ యాదవ్ కు నేను అప్పచెప్తున్నా. ఈ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు మొత్తం ఒక కన్వీనర్ గా ఉపేందర్ రెడ్డి గారిని, నవీన్ యాదవ్ ను, సీఎం రెడ్డి అందరు కలిసి కూర్చొని శ్రీశైలం యాదవ్ గారి అనుభవాన్ని తీసుకొని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్తులో నవీన్ యాదవ్ ఈ జంట నగరాలలో ఒక మంచి నాయకుడిగా ఎదగడానికి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. జూబ్లీహిల్స్ ను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ